దర్శనం ద్విదశాబ్ది మహోత్సవం సందర్భంగా సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మైసూర్ అవధూత దత్తపీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి గురువందనం వైభవపేతంగా నిర్వహించారు. హైదరాబాద్ తెలుగు లలిత కళాతోరణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు, దర్శనం నిర్వాహకులు మరుమాముల వెంకటరమణ శర్మ, దత్తాత్రేయ శర్మ, స్వామీజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమాజాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించి ప్రజల్లో శాంతి సామరస్యాలు సంపాదించడమే లక్ష్యంగా అవధూత పీఠం పనిచేస్తోందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. యువత తమ భవిష్యత్తును నిర్మించుకుంటేనే ఆధ్యాత్మికంగా శక్తివంతులు అవుతారని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. గణపతి సచ్చిదానంద స్వామీజీని గురువుగా, హిందూ ధర్మ పరిరక్షలుగా చూస్తాం కానీ ఆయన నిండైన మానవతావాది అని కొనియాడారు హరీష్ రావు. మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి ఆయన తన జీవితంలో ఆచరించి చూపించిన మహనీయుడని కొనియాడారు. ఎప్పుడు సమాధానంగా నిబ్బరం ఉండాలి. ఈరోజు ఒక వేదికలో చాలామంది పండితుల నుంచి మొదలుకొని, శిష్యుల నుంచి మొదలుకొని, తెలుసుకునే వాళ్ళు అర్థార్థుల నుంచి మొదలుకొని అందరూ చేరుకున్నారు. ఈ దర్శనం అనేటువంటి మ్యాగజైన్ నడపడం చాలా కష్టం. మన అయ్యో క్షమించండి మహారాజు, నన్ను క్షమించండి, అట్లా దారి మొదట నీ గురువును పూజించు. వెళ్ళి గురువు గారిని కూర్చోబెట్టి మహారాజు గారు గురువు గారిని పూజించారు. గురువు చాలా ముఖ్యమైనటువంటిది. అట్లా ఇష్టం వచ్చినట్టు గురువు మనకు సమాధానం ఇవ్వలేదని ఖచ్చితంగా మాట్లాడకూడదు. మనకు